కార్తికేయ రాజమౌళి గారి సినిమాల్లో పర్లేదు ఇక్కడ బ్యాక్ రాజమౌళి గారి సినిమాల్లో బ్యాక్ ఎండ్ నుండి బిజినెస్ ప్రమోషన్స్ ఎగ్జిక్యూషన్ అన్నీ చూస్తూ సమ్టైమ్స్ మీరు కొన్ని సీన్లు కూడా డైరెక్షన్ చేయడం జరుగుతుంది కదా. సో ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు డైరెక్టర్గా చేసేది రఘు గారా? ఓకే సార్, ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు డైరెక్టర్గా ఎప్పుడు చేస్తున్నారు? లేదు సార్, మీ ఓన్లీ ప్రొడ్యూసర్ అండి. అది లేదు, అదే సెకండ్ యూనిట్ సీన్స్ అంత సీన్ లేదు సార్. ఎందుకు? సెకండ్ యూనిట్ వేరండి, సెకండ్ యూనిట్ వేరు కదా సార్. అదంతా ఏం చేయాలి, ఏపీసీడీ మొత్తం చెప్తే మనం అది నీట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. శశాంక్ కార్తికేయ గారు సార్ చెప్పండి. శశాంక్ హాయ్ సార్. యా, అయితే అంటే కార్తికేయ టోల్డ్ ఆల్రెడీ ఎలా అప్రోచ్ అయ్యారు ఫహద్ని ఇదంతా కూడా. కాకపోతే యూటిలైజింగ్ ఫహద్ ఫజిల్ టు హిస్ కంప్లీట్నెస్ అండ్ ఆల్సో మేకింగ్ హిమ్ సాటిస్ఫై త్రూ ద రోల్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యూ. ఎందుకంటే పుష్ప లాంటి సినిమా చేసిన తర్వాత కూడా హీ సెడ్ దట్ ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది ఫర్ మీ అన్ పాన్ ఇండియన్ సర్కిల్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. సో హౌ బిగ్గర్ టాస్క్ ఈజ్ దిస్ ఫర్ యూ? It was not at all a bigger task, Andy. I think he surrendered completely to what was written for him. I don't think he comes with any baggage onto the set of, previous సినిమాలు ఏం చేశాను లేకపోతే ప్రీవియస్ ఎలా ఎఫెక్ట్ అయింది. ఆయన వోంట్ బి కమింగ్ విత్ ఎ ప్యాకేజ్, హీ విల్ కమ్ యాజ్ ఎ ప్లెయిన్ పేపర్ ఫర్ షూర్. కాకపోతే ఒక పుష్ప లాంటి ఒక పాన్ ఇండియన్ ఫిలింతో కూడా అది నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఆ బన్వర్ సింగ్ రావత్ అనే క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన అన్నారు. బట్ ఒక సింపుల్ ఫిలిం ఇక్కడ హీఈస్ మోర్ లైక్ ఇక్కడ అదేదో ప్రొటగనిస్ట్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ కాకుండా హీ షేరింగ్ ఎ స్క్రీన్ విత్ సారా కాబట్టి సో ఆయన్ని కంప్లీట్గా సాటిస్ఫై చేయడం అనేది యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో క్రియేటింగ్ ద ఇంపాక్ట్ అనేది ఎంత టఫ్ టాస్క్ మీకు? అది కథ విన్నప్పుడే ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయారు కదండి. సో దే వాజ్ నథింగ్ మోర్ దట్ ఎడిషన్గా చేయాల్సిన అవసరం ఏం పడలేదు. So I think the process was pretty simple and straightforward. I mean, he came in as an actor, we did what we had to do. It was so అంటే రాసినప్పుడే ఫహద్ ఫసిల్ దృష్టిలో పెట్టుకు రాసిందా? రాసిన తర్వాత యూ అప్రోచ్డ్ హిమ్ అండి? రాసిన వాస్ దేర్ తర్వాత నో అదర్ ఆప్షన్? వాస్ దేర్ నో అదర్ ఆప్షన్? అంటే ఆప్షన్స్గా అనుకుంటా ఉంటామండి. బట్ దెన్ సంబడి లైక్ అ ఫహద్ ఫాసిల్ సేయింగ్ yes and him transforming into your character, I mean, what else can a debutant want? Of course. కాలభైరవ సినిమాకి యూ ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ అండ్ డూయింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ, విచ్ ఈజ్ నోటిసబుల్. ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ లైక్ ఆప్షన్ నిన్ను టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది క్వాలిటీ వైజ్, పెర్ఫార్మెన్స్ వైజ్? డెఫినెట్లీ సార్. అంటే దిస్ మూవీ ద స్టోరీ చాలా డిమాండ్ చేసిందండి. అంటే ఇట్ రియలీ నీడెడ్ మీ టు స్టెప్ అప్ మై గేమ్. బికాజ్ ఇందులో ఏది కూడా సినిమా స్క్రీన్ ప్లే కానీ సినిమా స్టోరీ కానీ ఆటో పైలట్ మూడ్లో చేసేలాగా ఉండదండి సినిమా. అంటే బికాజ్ ఎక్కడ కూడా బికాజ్ ఇన్ ఎవ్రీ సీన్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్. అంటే క్యారెక్టర్స్, ఎమోషన్స్, కొన్ని కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి, కొన్ని వీఆర్ ట్రయింగ్ టు డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అది నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. బికాస్ ప్రతి సీన్ కూడా ఇది ఎలా చేయాలని ఆలోచింపచేసిందే. ఏది కూడా నాకు చూసిన వెంటనే ఇప్పుడు ఇలా చేద్దాం అని వెంటనే నాకు అలా ఐడియాస్ ఇమీడియట్గా రాలేదండి. ఐ హ్యాడ్ టు బ్రెయిన్ స్టార్మ్ బికాస్ దట్ స్టోరీ డిమాండెడ్ దట్ ఫ్రమ్ మీ. సో నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా వరకు అయితే నాకు యాక్చువల్లీ టీమ్ చాలా హెల్ప్ అయిందండి. బికాజ్ మ్యూజిక్ కంపోజింగ్ ప్రాసెస్ నాది ఇట్స్ నాట్ ఎ సింగిల్ పర్సన్ జాబ్ అండి. నేను సరదాగా రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి శశాంక్తో కార్తికేయన్తో ఇలా కూర్చుని సరదాగా మాట్లాడుతుంటే ఆ కాన్వర్జేషన్స్లోంచే స్ట్రైక్ అవుతాయండి మోస్ట్ ఆఫ్ మై ఐడియాస్. ఓకే. సో దట్ వే గుడ్ కాన్వర్జేషన్స్ ఇస్ వేర్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఐడియాస్ బిగిన్ ఇన్ ద మైండ్. సో చాలా మీరు అన్నట్టు ఛాలెంజ్ అయ్యి, బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ అండి. చాలా ఎంజాయ్ చేశాను. అంటే తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ కేర్వాణి గారు వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్క సినిమాలో క్షణంలో జామురాత్రి పాట పేలింది అసలు ప్రపంచం అంతా. మాతృదేవ భవ లాంటి సినిమాలో కూడా గాలినై వచ్చాను గగనానికి, అల్లరి ప్రియుడ్ల పాటలు కానీ, ఏ సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళం కానీ పాటలు ఊపి అసలు ఏ పాట అసలు అన్ని చోట్ల వినిపిస్తుంది ఆ పాటలు. ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఏ పొజిషనింగ్ ఫర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లే సాంగ్స్ విత్ రెగ్యులర్ డైనమిక్స్ దట్ అటాక్స్ ది మాసెస్ అలాగ ఉన్నదా? కెన్ యూ సే దట్? లేదండి, జస్ట్ లైక్ హౌ ఇట్ ఇస్
అన్ని డిపార్ట్మెంట్స్ లాగే మ్యూజిక్ కూడా సీన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైనా ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తున్నాం, గ్లిమ్స్ కానీ అనౌన్స్మెంట్ చేస్తున్నాం కదండి. ప్రతి సినిమాకి ఒక అనౌన్స్మెంట్ టీజర్ కానీ అలా చేస్తున్నాం. దాంట్లో మ్యూజిక్ అయినా క్యాచీగా అనిపిస్తే జనాలు వాళ్ళకి అది సెపరేట్ ట్రాక్ రిలీజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ సౌండ్ ట్రాక్స్ పాపులర్ అవుతున్నాయి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఫోకస్ పెరిగిందండి. ప్రతి సీన్ టు సీన్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ సీన్లో ఇలా ఉంది, ఈ సీన్లో ఉన్నది, ఆర్ఆర్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఒక చోట మారింది ఇంకో చోట, సో ఏదో రకంగా అది కాన్స్టెంట్గా మారుతూనే ఉంటుంది సార్. సో ఆబ్వియస్లీ అలా చేస్తూ ఉంటే మనం నెమ్మదిగా అడాప్ట్ చేసుకోగలుగుతాం. సో అది కాన్స్టెంట్గా డెఫిసిట్ అనిపించట్లేదా మీకు? లేదు సార్, అలా ఏం ఉండదండి. అంటే అదే అంటున్నాను సార్, మనం కాన్స్టెంట్గా మనం కొంచెం అవేర్గా ఉండి అడాప్ట్ చేసుకోగలిగితే మనకి ప్లస్ అవుతుందని. సో నేను కూడా అదే, ప్రతి సినిమాతో నాకు కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్సే కదండి. ఎక్కడ ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేస్తే మనకి ఇంకొంచెం మన మ్యూజిక్ స్పాట్లైట్లో రావచ్చు అని ట్రైలే సార్. శోభు గారు, కార్తికేయ గారు, ఆస్కార్ అనేది ఒక కళగా మిగిలిపోయిన టైంలో తెలుగు ప్రైడ్గా మనం ఆర్ఆర్ఆర్ ద్వారా ఆస్కార్ని అచీవ్ చేయగలిగాం. దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ మీది కూడా ఉంది. సో ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో మోర్ ఆస్కార్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఆర్ తెలుగు ఫిలిమ్స్? నన్ను అడుగుతున్నారండి? ఎస్. ఆస్కార్ సంబంధం నాకేం లేదండి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్కి నాకేం సంబంధం లేదండి. అది కార్తికేయది. సో ఐ థింక్ దట్ కార్తికేయ షుడ్ ఆన్సర్ దట్. కార్తికేయ, మీరు చెప్పండి. అది అంత ఈజీ కాదండి. అది అంటే మీరు ఎలా అచీవ్ చేశారు? ఇప్పుడు చాలామంది ఆ వేలో ట్రై చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎన్ని ఆస్కార్లు వచ్చే అవకాశం ఉందా? మీరు సజెస్ట్ అవకాశం డెఫినెట్గా ఉందండి. మన సినిమాలకి, ఇండియన్ సినిమాలకి 100% ఐ థింక్ దెర్ ఆర్ చాలా మంచి సినిమాలు వస్తున్నాయి మనకి ఇండియన్ సినిమా నుంచి. అండ్ వీ కెన్ డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఛాన్స్. అండ్ బట్ ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్. అండ్ యూనో అంటే కొంచెం టైరింగ్ ప్రాసెస్ అండి. అంటే అక్కడ వరకు మనం రీచ్ అవ్వడం అదంతా. బట్ డెఫినెట్లీ ఆ బ్రిడ్జ్ ఒకసారి మనం చేసుకోగలిగితే ఫర్ అవర్ కంటెంట్ టు గో దేర్, అక్కడికి వెళ్తే కనుక మన సినిమాల్లో చాలా సినిమాలు ఐ ఫీల్ వీల్ యూనో ఆర్ వర్ది అండి. వారణాసికి 100%. ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్రిడ్జ్ కాస్ట్ చేసేసారు కాబట్టి వారణాసికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయిగా అనిపిస్తుందా? వారణాసి విల్ గెట్ మోర్ ఆస్కార్స్ ఫర్ రేస్. కార్తికేయ, Yeah, సో ఎర్లియర్ అంటే ఇదే కైండ్ ఆఫ్ ఎంతూజియాజంతో యువర్ ఏ పార్ట్ ఆఫ్ ఆకాశవాణి యాజ్ వెల్. Yes. తర్వాత యూ హ్యాడ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. Yeah. బట్ ఆ సినిమాకి ఏంటంటే మీ కైండ్ ఆఫ్ ఒక గైడెన్స్ ఉండుంటే కనుక ఇట్ వుడ్ హ్యావ్ రీచ్డ్ వైడర్ ఆడియన్స్ రీచ్ అనేది ఒక ఉండేది. Yes, sir. సో అప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి కానీ, లేదంటే ఇక్కడ ఇప్పుడు బీయింగ్ ఎ పార్ట్ టిల్ ద ఎండ్ అనేది కానీ, వాట్ ఆర్ ద మెయిన్ క్రైటీరియా? అదే అంటే ఆకాశవాణి, అదే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఐ కుడెంట్ కంప్లీట్ అండ్ దిస్ థింగ్ రిలీజ్ అ ఫిలిం. అండ్ అప్పుడే అది కూడా చిన్న డిలేస్. అండ్ ఆర్ఆర్ఆర్ జస్ట్ బిగాన్ అండి, ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ఆర్ఆర్. అండ్ నేను అనుకున్న దానికన్నా ఇట్ వాజ్ కన్జ్యూమింగ్ మోర్ ఆఫ్ మై టైమ్ అండ్ మైండ్ స్పేస్. అండ్ I was not able to give my 100% there or whatever I thought in contribute. And then అది నా వల్ల ఇంకా I didn't want to this thing. So Ashwin and me, the director,